కీర్తనల గ్రంథము 54వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా తిమోతి అయ్య గారు మనల్ని నడిపిస్తారు. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ ప్రకారమును బట్టి నాకు న్యాయం తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయజూస్తున్నారు. వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకొని వారు కారు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన నా మీదికి రప్పించును, వారి మీదికి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపజేయుదువు. స్వేచ్ఛార్పణలైన బలులను నీకు అర్పించదను. యెహోవా, నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆఖరి వచ్చిన మందరం కలిసి, ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించుచున్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. దేవుడి వాక్యమును మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఆమేన్. కూర్చుందామండి, అందరం కూర్చుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంత చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో వాక్యం చదవటం అనేది మాకు లేదు. ఆయనకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన జన్మదినమును జరుపుకొనుచుండగా ఈ సంవత్సరం అంతా దేవుని కృప తిమోతి పట్ల అధికమగునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్. ఎందుకు ఆమేన్ చెప్పారు ఆడవాళ్ళకి తెలియదు, మొత్తానికి ఆమేన్ అయితే చెప్పారు. దేవుడు ఆ బిడ్డను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. గత వారం 52వ కీర్తన మనం ధ్యానించుకున్నాం. కీర్తనల గ్రంథం 52వ కీర్తన మనం ధ్యానించుకున్నాం కదండి. 52వ కీర్తన ఎవరు రాశారు? దావీదు గారు రాసిన కీర్తన. ఎప్పుడు రాశారు? దోయగు సౌలుకు దావీదును గూర్చి ఒక సమాచారం తెలిపినప్పుడు, ఒక తప్పు సమాచారం దావీదు గూర్చి సౌలుకు చెప్పబడినప్పుడు రాసిన కీర్తన 52వ కీర్తన. ఈ 54వ కీర్తన ఎప్పుడు రాశారో ఆ పైన చిన్న అక్షరాల్లో చూద్దాం ఒకసారి. 54వ కీర్తన పై భాగంలో ఉన్న ప్రధాన గాయకునికి తంతి వాయిద్యాలతో పాడదగినది. జిఫీయులు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన కీర్తన. ఏమండి? జిఫీలు. అంతకు ముందెవరు? 52వ కీర్తనలు ఎవరు? దోయగు అన్నాయన వచ్చి సౌలు గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇప్పుడు ఎవరిస్తున్నారు? జిఫీలు వచ్చి దావీదు మాలో దావీదు దాగి ఉన్నాడు కాబట్టి నువ్వు ఆయన్ని పట్టుకుని బంధించి తీసుకెళ్ళి ప్రాణం తీస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం, నీ అభిష్టము చొప్పున దానిని జరిగించు అన్నప్పుడు వ్రాసిన కీర్తన 54వ కీర్తన. ఇప్పుడు ఈ సమాచారము మంచి సమాచారమా చెడ్డ సమాచారమా? చెడ్డ సమాచారం. అయితే ఏ రాగంలో పాడాలి? విషాద రాగంలో పాడాలి. కానీ పైనే ఉంటుంది ప్రధాన గాయకునికి తంతి వాయిద్యములతో, అంటే దేవుణ్ణి స్తుతిస్తూ పాడదగిన కీర్తన. బాధల్లో సహితం అమ్మ పదే పదే దేవుడు ప్రతి వారం మనతో మాట్లాడుతున్నమాట. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఉపద్రవాలున్నా, నీ పక్కన ఎవరున్నా, నీ పక్కన ఎవరు లేకపోయినా, ఒంటరైపోయినా వసంత చెల్లెమ్మ బంగారక్కి వాళ్ళు పాడిన పాటలు 2 పాటలు ఆ పాటలే. ఒంటరైపోయినా కానీ ప్రభువా నేను నిన్ను స్తుతిస్తాను. ఇంటి మీద ఒంటరి పిచ్చుకగా ఉన్నా కానీ నీవు నన్ను విడిచిపెట్టే దేవుడవు కాదు అని దేవుణ్ణి ఆరాధించే వారిగా మనం ఉండాలి. దావీదు ఎందుకు అంతగా ఆశీర్వదించబడ్డాడు? గొర్రెలు కాసుకునే ఆయన మహారాజు ఎందుకు అయ్యాడు? ఆ గొర్రెల పాక పరిస్థితి ఏంటి? రాజగృహం పరిస్థితి ఏంటి? ఎందుకు వెళ్ళగలిగారు అని అంటే ఒకటే కారణం, కష్టమైన నష్టమైన ఏదైనా కానీ దావీదుకు ఒకటి బాగా తెలుసు, దేవుణ్ణి స్తుతించడం మాత్రమే. అయితే ఈ 54వ కీర్తన మెచెల్ కీర్తన అంటారు. మెచెల్ కీర్తన అంటే ఉపదేశమునకు పనికి వచ్చే కీర్తన. అయితే ఇది ఏ రాగం మీద రాయబడిందంటే నెగోనేతు రాగము మీద వ్రాయబడింది. నెగోనేతు అంటే గాయములు అని అర్థం.
దావీదు ఒంటి నిండా గాయాలైపోయినప్పుడు, ఒకవేళ ఒంటి మీద గాయం అయిపోతే ఏదో ఒక ఔషధం లేకపోతే ఏదో ఒక మెడిసిన్ మందు వాడితే గాయం తగ్గిపోద్ది. హృదయం మీద గాయం అయితే మాత్రం ఆ గాయం ఎప్పటికీ తగ్గేది కాదు. హృదయం నిండా గాయాలు నింపుకుని కూడా నెగోనేతు రాగం మీద ఈయన పాడుతున్నాడు. ఏమని? 4వ వచనం ఒకసారి చదవండి, మంచి మాట ఉంటుంది అక్కడ. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఇన్ని కష్టాల్లో కూడా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. మనమేం చెప్తాం? దీనికి వ్యతిరేకంగా చెప్తాం. నేను ఇంత భక్తి చేస్తున్నా, దేవుని ఆలయానికి శుక్రవారం ఆదివారం ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ బైబిల్ పెట్టేసుకుని వెళ్ళిపోతున్నా కానీ దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు. ఎన్ని కానుకలు ఇస్తున్నా కానీ దేవుడు నా మొర వింటలేదు, దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదు అని మన 4వ వచనం ఉంటుంది. మనం కీర్తన రాస్తే కనుక 4వ వచనంలో అదే ఉంటుంది. కానీ దావీదు గారు ఏమని రాశాడు? ప్రభువే నాకు, చెప్పాలమ్మా అమ్మ, ప్రభువు నాకు సహాయకుడు, నా ప్రాణమును. అది దావీదు గారికి మనకి ఉన్న తేడా. దావీదు ఎందుకు రాజు అయ్యాడు, మనం ఇంకా ఇక్కడే ఎందుకున్నాము అని అంటే ఇదొక్కటే కారణం. అయితే ఈ సంభవం ఎక్కడ జరిగింది అని అంటే 1 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. ఒకరోజు మనం దీని గురించి ప్రసంగంలో కూడా ప్రస్తావించుకున్నాం. 1 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం ఒకసారి తీద్దాం. 23వ అధ్యాయం 17వ వచనం దగ్గర నుంచి 13 నుంచి 26 వరకు. కొండ స్థలానికి వెళ్ళాడు. ఇంకా ఎవరన్నా తీశారో లేదో అప్పుడే అయ్యగారు ఒక వచనం చదివేశారు. తీశారండి? తీస్తే మంచిదే. జీఫు అరణ్యానికి వెళ్ళిపోయాడు, పారిపోయి వెళ్ళిపోతుంటే జీఫీలు కూడా ఏమన్నారు? పర్లేదు, నువ్వు మా ఓడివే కదా, మా దగ్గరికి రా అన్నారు. నమ్మాడు, జీఫీలు నమ్మాడు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం మనందరికీ బాగా సుపరిచితం. ఏముంటుంది దాంట్లో? ప్రేమ గురించి ఉంటుంది. ప్రేమ సులభంగా లోబడిపోద్ది, ప్రేమ సులభంగా నమ్మేస్తుంది. ఉప్పొంగకపోవటం తర్వాత సంగతి. నమ్మేస్తుంది, ఈజీగా నమ్మేస్తుంది, సులభంగా లోబడిపోతుంది. దావీదు గారు కూడా జీఫీల దగ్గరికి వెళ్ళి నువ్వు రా, నీకెందుకు, నువ్వు మావోడివే కదా, వచ్చేయంటే పాపం నమ్మేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత యోనాతాను వచ్చాడు. ఇక ఆ తర్వాత వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనం కింద కీర్తనలోకి వెళ్ళినప్పుడు చూద్దాం. ఈ జిఫీలు చేసింది నమ్మక ద్రోహం. నమ్మక ద్రోహం చేయాలంటే ఒక మాట జ్ఞాపకం చేస్తే, నమ్మితేనే ద్రోహం చేయగలం, నమ్మకపోతే నమ్మక ద్రోహం అనేది వెన్నుపోటు. నమ్మితేనే పొడవగలం. ఆడు మనకి ఎదురు తిరుగుతున్నాడు, ఇంకో వెన్నుపోటు మనం పొడవలేం, ఆఖరికి పెన్నుపోటు కూడా పొడవలేం. వీళ్ళు నమ్మి మోసం చేశారు. ఎవరు? జిఫీలు. ఆ దోయగన్నవాడు ఎప్పుడూ కుట్ర చేస్తానే ఉంటాడు. ఏదోము వంశం వాడు. ఎక్కడైతే యేసుక్రీస్తు భక్తులు ఉంటారో వారికి వ్యతిరేకంగా ఉండేవాడు దోయగు. కానీ జిఫీలు అలా కాదు, నమ్మించి మోసం చేసేవారు. నమ్మించి మోసం. జూలియస్ సీజర్ ఎంతమందికి తెలుసు? రోమా చక్రవర్తి. చాలా మంచోడట అతను. ఎందుకంటే ప్రజలందరూ బాగుపడాలి, ప్రజలందరూ అధికారంలో ఉండాలి అని కోరుకునేవాడు. ఇది ఆయన కిందున్న 23 మంది అధికారులకు నచ్చలేదు. ఏదో రకంగా సీజర్ని చంపేయాలి. ఈ సీజర్ అందరిలో జూలియస్ అన్నతను చాలా ప్రాముఖ్యమైన వాడు. ఏదో రకంగా చంపేయాలని ఒక అవకాశం కొరకు, అదును కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ లోపల 23 మంది ఏకమయ్యారు. అందులో 24వ వాడు ఒకడున్నాడు. 24వ వాడు ఆయన ఎవరంటే ఈ జూలియస్ సీజర్ గారికి అసిస్టెంట్ బ్రూకస్. మొత్తానికి ఒక మంచి టైం పెట్టుకున్నారు, ముహూర్తం పెట్టుకున్నారు. ఒక్కొక్కడు రావటం, ఈ జూలియస్ సీజర్ని ఒక్కొక్క పోటు పొడవడం. వాళ్ళందరూ పొడుస్తున్నప్పుడు సీజర్ ఏదో ఒక మాట మాట్లాడుతూనే ఉన్నాడు. ఏంట్రా ఇలా చేస్తున్నారనో ఇంకేదో. మొత్తానికి ఆఖరణ కత్తి పట్టుకుని వస్తున్న వాడిని చూసి నిశ్చేష్టుడైపోయాడు. ఎవరు? ఈ సీజర్ అంటే రాజు, ఆయన పేరు జూలియస్.
నిశ్చేష్టుడు అయిపోయాడు. ఎప్పుడైతే ఈ బ్రూకస్ అన్న అతను వచ్చి పొడిచాడో ఇక మాట్లాడలేదు. కనీసం అతను అంకాల చూసి నువ్వు కూడానా అన్నట్టుగా చూసి ప్రాణం విడిచిపెట్టేశాడు. ఎంతో నమ్మాడు అతన్ని, చాలా నమ్మాడు. ఆ నమ్మిన వాడే మోసం చేస్తే చరిత్రలో నిలిచిపోయారు వీళ్ళిద్దరూ. మంచివాడిగా జూలియస్ సీజర్ నిలిచిపోయాడు, వెన్నుపోటుదారులకు హెడ్ ఆఫ్ ది ఆఫీస్గా ఈయన నిలబడిపోయాడు బ్రూకస్. అలాంటి వాళ్ళే ఈ జీఫీలు కూడా. ఈ జీఫీలు కూడా దావీదుని రమ్మన్నారు. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం నుంచి ఈ సందర్భం ఉంటుంది. చదువుకుంటా ఉంటే తెలుస్తుంది. ఈ 54వ కీర్తన యొక్క బ్యాక్గ్రౌండ్ అది. అప్పుడు 1వ వచనం చదువుదాం. 1వ వచనం, నీ నామమును బట్టి నన్ను, నీ పరాక్రమమును బట్టి. యెహోవా అనలేదు ఈయన ఇక్కడ, దేవా, ఎలోహీం, ఎలోహీం సృష్టికర్త, అడోనాయ్ సర్వశక్తిమంతుడా అని దేవుణ్ణి సంబోధిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఉన్న పరిస్థితి అలాంటిది. ఎలాంటి స్థితిగతి అయినా నీవు ఎలోహీంవి, నువ్వు మార్గమును సృష్టించగలిగిన గొప్ప దేవుడవు. ఎలాంటి పరిస్థితివైనా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు అడోనాయ్వి, నువ్వు సర్వశక్తిమంతుడవు, నువ్వు ఇతరులను జయించగలవు. ఒక పిచ్చుకని దేవుడు సృష్టిస్తే ఆ పిచ్చుకకు కావలసిన పరిస్థితులన్నీ దేవుడు సమకూరుస్తాడు. ఆమేన్. ఒక పిచ్చుకనే, లేదా అక్కడ దాకెందుకు, ఈ మధ్య మేము ఈ ట్విన్నీ వల్ల ఈ కార్టూన్ నెట్వర్క్లు ఎక్కువ చూస్తున్నాం కదా, అందులో ఒక సాలిపురుగు ఉంటుంది. సాలిపురుగు, దాని ఇంగ్లీష్లో ఏమంటారండి? స్పైడర్. అది నీళ్ళల్లో పడిపోతూ ఉంటుంది. టార్టాయిసా? టార్టాయిస్ అంటే తాబేలు. అది నీళ్ళలో పడిపోతూ ఉంటుంది, ఎటు పడితే అటు కొట్టుకెళ్ళిపోతూ ఉంటుంది. ఆ లోపల ఇంట్లో ఉన్న ఆ పాప వచ్చి బ్రష్ చేసుకుంటూ ఉంటే అది సింకులో కనపడుద్ది. ఆ నీళ్ళల్లో కొట్టుకుని పాపం అది ప్రాణం పోయే పరిస్థితిలో ఉంటే ఈ అమ్మాయి తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చూపించి, అంటే వాళ్ళ అన్నదమ్ములకి చూపించి దాన్ని తీసుకెళ్ళి తోటలో చెట్టు మీద. ఎందుకు చెప్తున్నాను అని అంటే, మీరు అన్నీ ఇలాగే ఆలోచిస్తారా పాస్టర్ గారు అంటే, నాకు పనే ఉంది, అలాగే ఆలోచిస్తాను. దేవుడు ఒక సాలి పురుగును నిర్మించాడు, చేశాడు అని అంటే దానికి కావలసిన పరిస్థితులు, దాన్ని రక్షించడానికి ఒక అమ్మాయిని అక్కడ పెట్టాడు. ఆ అమ్మాయి కనుక ఆ సింక్ వాటర్ నుంచి దాన్ని తీగిపోతే ఆ సింక్లో నుంచి అది ఆ పైపులోకి వెళ్ళిపోయి ఎటుపోద్దో తెలియదు. దాని గురించే దేవుడు అంత కేర్ తీసుకుంటే, ఆయనను నమ్ముకొనిన వారు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడిగా ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శత్రువు నీ గుమ్మం గడప మీద అడుగు పెట్టినా కానీ, ఇలా అడుగు పెట్టినా కానీ దేవా అంటే చాలు, ఆయన ఎలోహీముగా ఎడోనాయిగా నీ దగ్గరికి వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే అప్పుడు దాకా రాడా అంటే అప్పుడు నీ దగ్గరే ఉంటాడు, నీ చుట్టే ఉంటాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉన్నాను, తోడుగా ఉన్నాను. మనం చేసిన ప్రమాణాలు తీసిపోతాయి కానీ దేవుడు చేసిన ప్రమాణం మాత్రం, ఆకాశము భూమి గతించిపోయిన ఆయన మాటలు మాత్రం గతించవు. దావీదు అదే నమ్మకంతో పిలుస్తున్నాడు. ఏమని? దేవా రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి న్యాయం తీర్చు. ఎందుకంటే దేవుడు దావీదుకి ఒక మాట ఇచ్చాడు, నీ సింహాసనం స్థిరంగా ఉంటుంది, నీ సింహాసనం మీద రాజు ఉండకపోడు, నీ దీపం ఆరిపోదు, నీ వంశంలో నుంచి మెస్సయ్య అనే ఆయన రావాలి, ఆయన రాజుల రాజుగా ఉండాలి. ఇది దేవుడు దావీదు గారికి ఇచ్చిన ప్రమాణం, నిబంధన. ఒకవేళ దావీదు జీఫీల ద్వారా సౌలు చేతికి అప్పగించబడి సౌలు చేతిలో దావీదు చచ్చిపోయాడు అనుకోండి, మెస్సయ్య ఎక్కడి నుంచి వస్తాడు? అదే మాట, దేవా ఏంటంట, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి. ఈ 54వ కీర్తనలు ఎన్ని వచనాలు ఉన్నాయండి చూడకుండా? ఏడలా 7 అన్నట్టు ఉంది నాకు. మా చెల్లి అలాగ అనలేదని ఆవిడ ఇంకా మొదలెట్టద్దు. ఇంకా పల్లవి ఈవిడైతే శరణం ఆవిడ. పల్లవి పెద్దగా ఉంటుందా, శరణం పెద్దగా ఉంటుందా? ఇమ్మాన్యుయల్ గారు అది 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 ఈవిడ అలా అంటించి వదిలేద్దంతే, శరణం ఆవిడ పాడేస్తుంటుంది. ఇక ఎందుకు వచ్చిందని నేనే అనుపల్లవి పాడేస్తాను. కృప వెంబడి కృప, అది అనుపల్లవి, అది నేను పాడేస్తాను. అమ్మ నీ కృప నాకు చాలు తల్లి.
ఏసు రక్తం చేయి కాపీ ఇచ్చండి అంటే ఆ కాపీ ఇచ్చేస్తానండి అనుకుని మొత్తానికి ఇవాళ నా దగ్గర మాట తీసుకుంది ఆవిడ. పరిగెట్టుకుని నా పని నేను చూసుకుంటా ఉంటే షాలోమ్ షాలోమ్ అండి అని ఒక మాట అన్నారు. ఆ తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్పకూడదు, ఎందుకంటే ఆవిడలో మాత్రం కొద్దిగా టెన్షన్ ఉండాలి. దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి అయినా నిద్ర రాకుండా ఉంటుంది ఏసు రక్తం చేయి. మొత్తానికి పేపర్ అయితే లీక్ అయిపోయింది. 54వ కీర్తన 7 వచనాలు. ఈ 7 వచనాలలో ఈ కష్టాలలో దావీదు ఎలా ప్రతిస్పందించాడనేది క్లియర్గా ఉంటుంది. 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం మొదటి స్పందన. ఏ స్పందన అండి? ఏం స్పందించాడు? శత్రువు ఎదురుగుండా ఉన్నప్పుడు ఈయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. మనమైతే ఏం చేస్తాం? అబ్బే సెలవు తీసుకుంటాం, మానియాల్ గారు మీకు మంచి పేరు ఉందంటే వాళ్ళని తీసుకురండి, వీళ్ళని తీసుకురండి, వాళ్ళని తీసుకురండి, వీళ్ళని తీసుకురండి, అబ్బా అబ్బా పృథ్వీ గారు మీ ఫ్రెండ్స్ చాలామంది ఎక్కువ కదా వాళ్ళు తీసుకురండి. తర్వాత సందీప్ మీ మాయని పిలు. వీళ్ళందరికీ ఫోన్లు చేస్తుంటాం. ఈయన ఏం చేయలేదు. ఏమని చేస్తున్నాడు? దేవుడికి చెప్తున్నాడు, దేవా ఆయన నామము అన్ని నామముల కన్నా యెహోవా నామము బలమైన, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు వెళ్ళి నీతిమంతులు వెళ్ళి దానిలో సురక్షితం. ఆయన చేసిన పని అది. 2వ వచనం చదువుదాం. దేవా నా ప్రార్థన ఆలకించుము, నేను ఏమైతే మాట్లాడుతున్నానో. దావీదు ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినా తను తాను ప్రిపేర్ చేసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు. నిన్నటి సాయంత్రం మనం విన్నాం. ఏం విన్నాం? ఏం గురించి విన్నాం? ప్రార్థన. ధూపవేదిక దగ్గరికి వెళ్ళినప్పుడు నేను నిన్ను కలుసుకుంటాను. ధూపవేదిక దగ్గరికి, ఆ దేవుడు కలుసుకునే దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఎలాగెళ్ళాలి? సుగంధ ద్రవ్యాలు పట్టుకుని, అది కూడా సమపాళ్లలో పట్టుకుని, మేళవికుడు అంటే ఒక మంచి ఎక్స్పర్ట్ కలిపినట్టుగా కలిపి వాటిని పట్టుకుని, ఒక చేత్తో సుగంధ ద్రవ్యాలు, ఒక చేత్తో అగ్ని పట్టుకుని, బలిపీఠం మీద, ఇత్తడి బలిపీఠం మీద ఉన్న నిప్పులు పట్టుకుని ఆ ధూపవేదిక దగ్గరికి వెళ్ళాలి. మనం ఎలాగెళ్తాం? చెయ్యాలి కదా, లేదు దేవుడు బాధపడతాడు. ఆయన బాధపడతాడు అన్నట్టుగా మనం వెళ్తాం. ఆయన బాధపడడరా బాబా, అది బోధపడట్లేదు మనకి. ఆయన దగ్గరికి ఎలా వెళ్తాము అని అంటే మన ప్రార్థన. మరొకసారి అదే నిర్గమకాండం 30వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది, తీయక్కర్లేదు. అక్కడ ఉన్న ఉపకరణములన్నిటికంటే ఇది 6 అడుగు ఎత్తుండాలి. ఎత్తు అంటే ఏంటి? నువ్వు చేసే ప్రార్థన ఒక ప్రాముఖ్యత కలిగి ఉండాలి, ఉన్నతంగా ఉండాలి. అది పట్టుకుని నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అలాగే వెళ్తున్నాడు ఈయన. మొదట ప్రార్థన చెప్తున్నాడు ఏమని? దేవా నా ప్రార్థన ఆలకించు. ఎందుకంటే దాంట్లో కావలసిన విజ్ఞాపన, దాంట్లో కావలసిన ప్రార్థన, దాంట్లో కావలసిన యాచన, దాంట్లో కావలసిన కృతజ్ఞతాస్తుతి ఇదంతా ఉంది. నా ప్రార్థన ఆలకించు, నా నోటి మాటలకు నువ్వు దేవుణ్ణి, నువ్వు నా మాట విను అని అనగలవా? ఎంత గట్స్ ఉండాలి, ఎంత చనువు ఉండాలి. ఇమానియల్ గారు నేను చెప్పేదేనండి అని అంటే ఆయనకి నాకు ఉన్న సహవాసం అలా ఉండగలగాలి. ఏమి లేనప్పుడు ఆయన ఎవరో అప్పుడప్పుడు వస్తూ ఉండి, ఇమానియల్ గారు మీరు నా మాటలు, నీ మాట నేను ఎందుకు వినాలి? నీ మొహం మీద కూడా పెయింట్ వేసేసి వాడిపోకముందు వాడుకో ప్రభు అని రాసేస్తాను, జాగ్రత్త, నాతో పెట్టుకోక. ఒకవేళ సహవాసం బాగుంది చెప్పండి పాస్టర్ గారు అని అంటారా? అనరా? దేవుడితో నీకు చనువు ఉండాలంటే నువ్వు ఎప్పటికప్పుడు దేవుని దగ్గర కనపడతా ఉండాలి. అది దావీదు గారు చేశారు. కాబట్టి 2వ వచనం అంటాడు ఏమని? నా ప్రార్థన, నా మాట చెవిని బట్టి ప్రభు అంటే ఇలా చెవి యొగ్గి. ఈ మాట ఒకసారి చెప్పాను మీకు, కాకపోతే మీరు అందరూ వింటారు కానీ కొద్దిగా ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల, కొంచెం డ్రౌజీగా ఉండటం వల్ల మాట్లాడరు, అంతే. మీ గురించి కాదు. మీరు ఒకవేళ ఏమన్నా అనుకుంటే నేనేం చేయలేను. 3వ వచనం చదువుదాం. అన్యులు నా మీదికి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణం తీజూచుచున్నారు. దేవుణ్ణి ఉంచుకున్న వారు కాదు. ఇప్పుడు చదువుదాం. 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుదాం. మొదటి లైన్ 20వ వచనానికి సంబంధించింది. ఏంటి మొదటి లైను? అన్యులు నా మీదికి లేచి ఉన్నారు. చదవండి, ఏమంటారు వీళ్ళు? రాజా నీ మనోభిష్టము అంటే ఏంటి? సౌలు గారి దగ్గర ఇక్కడేమో ఈ చేత్తోనేమో వెల్కమ్ పలికారు,
మాలల గీలలు పట్టుకున్నారు. దావీదు గారు రండి అని మాలేశారు. ఈ చేత్తో ఏమని చెప్తున్నారు? సౌలు గారి దగ్గరికి వెళ్ళి, రాజా ఆడొచ్చేసాడు, రాజా దావీదు వచ్చేసాడు, మంచి గుడారంలో ఉంచాం, నీ మనోభిష్ట ప్రకారం, అంటే నువ్వు ఏం చేయదలుచుకున్నావో అతన్ని నువ్వు చెయ్యి. అదే కదా అన్యులు నా మీదికి లేవడం అంటే రాజు దగ్గరికి వెళ్ళి వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నారంట. ఏమని? నీ మనోభిష్ట ప్రకారం నువ్వు చెయ్యి. రెండవ లైను, బలాఢ్యులు నా ప్రాణము 21వ వచనం చదువుదామండి. ఏమని ఆశీర్వదిస్తున్నాడండి? ఈయన అభిషక్తుడే దావీదు గారు. ఈ అభిషక్తుడు, దావీదు అనే అభిషక్తుడు ఆయన దొరికినా కానీ చంపట్లేదు. కానీ సౌలు అనే అభిషక్తుడు ఏం చేస్తున్నాడు? దేవుడే తీసుకొచ్చి నాకు మంచి అవకాశం ఇచ్చాడు, దేవుడు మిమ్మల్ని. ఆ సాడీలు చెప్తున్నవాడికి ఎలా ఉంటుందండి? నిజమే కదా, రాజుగారు అంత మాట అన్నారంటే, వీళ్ళు ఊరు ఎవరన్నా ఒకళ్ళు అప్రిషియేషన్ ఇచ్చారనుకోండి, ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు ఎంత భలే పొగిడాడు కదా మనల్ని, అలాగే సౌలు మంచోడురా, దావీదే దుర్మార్గుడు అనుకుంటే వెళ్ళరా? అంతగా ఎంకరేజ్ చేశాడు. వాళ్ళ ఏంటట, బలాఢ్యులు నా ప్రాణం. ఒకవేళ సౌలు గారు లేట్ అయితే వీళ్ళే చంపేద్దరేమో, జీఫీలే. 3వ లైను, ఉంచుకున్నవారు కాదు. ఎందుకంటే దావీదు దేవుని చేత అభిషేకించబడినవాడు. దేవుని చేత అభిషేకించబడిన వారి మీద కుట్రలు చేస్తున్నారు అని అంటే అర్థమవుతుందా? దేవుని చేత అభిషేకించబడిన వారి మీద కుట్రలు చేస్తున్నారంటే వారు దేవునికి వ్యతిరేకముగా పోరాడుతున్నట్టు లెక్క. ఒకవేళ మనసులో అనుకున్నా కానీ దేవుడు దానిని లెక్కలోకి తీసుకుంటాడు. ఇది ఈ 3 వచనాలు దావీదు గారి ప్రార్థన, మొదటి స్పందన. ఒక మాట చెప్తానండి, నువ్వు మంచివాడవైతే దుష్టుల యొక్క ఆలోచనలను నీవు పసిగట్టలేవు. ఎందుకంటే దుష్టులకు దుష్టమైన ఆలోచనలే వస్తాయి, మంచివారికి మంచి ఆలోచనలే వస్తాయి. ఏమ్మా, మేక మాంసం వేరు, కూరగాయలు వేరు. కూరగాయలు తిన్నప్పుడు మొహం అంతా కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు అదే పనిగా మాంసం తింటున్నావు అనుకో, నీ మొహం కూడా ఏమైపోద్ది? కాండ్రు మొహంలాగా అయిపోద్ది. బలం వస్తుంది, ఇవన్నీ ఓకే, దానికి ఒక లిమిటేషన్ ఉంది. కానీ కూరగాయలు పచ్చి తినేసినా కానీ నీకు ఆరోగ్యం వస్తుంది. నువ్వు పచ్చి మాంసం తినేసావనుకో, ఏమంటారు నిన్ను? నరమాంస భక్షకుడురా అంటారా? ఎందుకు చెప్తున్నాను ఈ ఉదాహరణ అంటే, దావీదు ఎల్లప్పుడూ మంచి హృదయంతోనే ఆలోచించేవాడు. వీరు నాకు షెల్టర్ ఇచ్చారు కదా, నేను రాజు అయిన తర్వాత ఈ జీఫీలకు మంచి చెయ్యాలి అని ఆలోచించుకుంటూ అక్కడ కూర్చుంటే వీళ్ళు వెళ్ళి శత్రువుకి అప్పచెప్తున్నారు ఆయన్ని. అయితే దావీదుకి ఆ విషయం తెలిసి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఒక్కసారి ఈ ప్రార్థన మారిపోయింది. 4వ వచనం, 2వ స్పందన. దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఏమని? దేవుడే నాకు సహాయకుడు, ఆదరించువాడు. అదే మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి. జీఫీలు, ఒక మాట తలల పైకెత్తి చదివే వాళ్ళు చదువుతారు, తలల పైకెత్తి. జీఫీలు ఈ దారిని సౌలు దగ్గరికి వచ్చారు. ఈ దారిని సౌలు కొడుకు దావీదు దగ్గరికి వెళ్ళాడు. అర్థమవుతుందండి? అసలు రాజు అవ్వాల్సినోడు ఎవరు? సౌలు తర్వాత యోనాతాన్ అవ్వాలి. జీఫీలు వచ్చి సౌలుని అప్పచెప్పేద్దామని జీఫీలు ఇటొస్తే ఈ రాజు అవ్వాల్సిన యోనాతానేమో దావీదు దగ్గరికి వెళ్ళాడు ఆదరించడానికి. ఏమని ఆదరిస్తున్నాడో చూద్దాం. 16వ వచనం 17వ వచనం. అప్పుడు సౌలు వచ్చి, నా తండ్రి అయిన సౌలు ఏమంటున్నాడండి? ఎలా ఉంటుందండి ఈ మాట ఆ కష్టంలో ఉన్నవాడికి? సౌలు నిన్ను పట్టుకోలేడు దావీదు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. తర్వాత నీవు ఇశ్రాయేలీలకు, ఆ రాజు నిన్ను రాజు అవ్వాలి అని అంటే సౌలు రాజు ఏమైపోవాలి? చనిపోవాలి. అంటే తండ్రి చనిపోవడానికి కూడా యోనాతాను ఇష్టపడ్డాడు, కానీ దావీదును మాత్రం రాజు చెయ్యాలని రాజు అవ్వాల్సినోడు వచ్చి ఆదరిస్తున్నాడు. అదే మాట అక్కడ చెప్తుంది 4వ వచనంలో. ఇప్పుడు దేవుడు డైరెక్టర్గా వచ్చేసేసి నీకు ఏదన్నా ఆకలేస్తుంది, ఆహారం తినటానికి లేదు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడే డైరెక్ట్గా వచ్చేస్తాడా ప్లేట్ పెట్టుకుని? ఎవరో ఒకళ్ళు పంపిస్తాడు. ఒక పాస్టర్ గారికి ఉప్పు లేదు ఆమ్లెట్ వేసుకోవడానికి,
ఒక ముసలమ్మని ఏర్పాటు చేసుకున్నాడు. ఉప్పు ఆమ్లెట్లు అన్నీ ఉన్నాయి, ఉప్పు లేదు. పాస్టర్ అమ్మని ఏర్పాటు చేసుకుని, ఒక ముసలమ్మని ఏర్పాటు చేసుకుని పంపించాడు. ఆ ముసలమ్మ వచ్చి ఉప్పిచ్చి వెళ్ళిపోయింది. ఎలా ఉంటుంది పాస్టర్ గారికి? ఎంత ధైర్యం వచ్చేస్తుంది? అలాగే ఈ యోనాతాను గారు వచ్చాడు. యోనాతాను వచ్చి, నువ్వేమి భయపడవలసిన అవసరం లేదు, నీవు రాజు అవుతావు, నా తండ్రి నిన్ను పట్టుకోలేడు అని దావీదు రాజును యోనాతాను ధైర్యపరిచాడు. దేవునికి స్తోత్రం. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 4వ వచనం, ప్రభువే నాకు నన్ను ఆదరించువాడు. పంపించాడా లేదా దేవుడు? ఒక్కటే మాట అండి, నీ మనసా వాచా కర్మన నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే సహాయం నీ పక్కనే ఉంటుంది. ఆమేన్. ఒకవేళ సమస్య దూరంగా ఉండొచ్చు కానీ పరిష్కారం మాత్రం పక్కనే ఉంటుంది. మనం ఎంతసేపు సమస్యనే చూస్తాం. నాకు జలుబు వచ్చేస్తుంది, నాకు తుమ్ములు వచ్చేస్తున్నాయి, నా గొంతుకు పని చేయట్లేదు, దగ్గు వచ్చేస్తుంది, ఆ తర్వాత నిద్ర వచ్చేస్తుంది అని రకరకాలుగా సమస్యనే చూస్తాం. కానీ ఇక్కడ ఏం చూస్తాం? మీరు ఎందుకు అమ్మని అవుతున్నారు? మీరు నవ్విన దగ్గర నుంచి నాకు కొంప ముంచేస్తారు. మీరు అందరూ కుట్రకోటం పెట్టారు వీళ్ళు. ఇప్పుడు గొంతుకు బాగోలేదు, పాటలు పాడండి అన్నారు, కానీ మైక్లో సౌండ్ ఎవరు వినపడింది మీకు బయటికి? పెద్ద పాస్టమ్ గారిది. అవునా? వచ్చేటప్పుడు కారులో ఏమని చెప్పారు ఆవిడ? నాకు గొంతుకు బాగలేదు, బాగలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత దీవారాత్రములు, నాకు అర్థం కాలేదు ఇదేంటి ఆ స్టేట్మెంట్కి ఇక్కడ పాటకి ఏం సంబంధం లేదు. అంటే ఆవిడ దేన్ని చూశారు? సమస్యను చూడలేదు, పరిష్కారాన్ని చూశారు. కొట్టండి అమ్మ చప్పట్లు కొద్దిగా. 5వ వచనం, నా శత్రువులు చేయు క్రియలు నా కీడు ఆయన వారి మీదికి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపచేయుము. స్వేచ్ఛార్పణలైన బలులను నేను అర్పిస్తాను. మొదటి స్పందనేమో ప్రార్థన చేశాడు. రెండవ స్పందన 4వ వచనంలోనేమో దేవుణ్ణి స్తుతించాడు. 5వ వచనం, 6వ వచనం, 3వ స్పందన దేవుడికి బలులు అర్పిస్తున్నాడు. స్వేచ్ఛ అర్పణలు. ఏ అర్పణలండి? బలుల గురించి ఇంకా మనం రాలేదు, బలుల గురించి ధ్యానిద్దాం. సమాధాన బలి, దహన బలి, పాప పరిహారార్థ బలి, ఈ బలులు చాలా ఉన్నాయి. అందులో స్వేచ్ఛార్పణ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు మనకు మేలు చేసినప్పుడు దానికి అవధులు లేకుండా స్వేచ్ఛగా దేవుడికి అర్పించడం. ఇంత అంత అని కొలత ఏమీ లేకుండా దేవుని దగ్గర నిన్ను నీవు పానార్పణముగా పోయబడటం స్వేచ్ఛార్పణమైన బలులు. ఎప్పుడు? యోనాతాను ఆయన దగ్గరికి వచ్చాడు. 16వ వచనం, మొదటి సమూయేలు 23, 16, 17లో వచ్చి ఆదరించాడు. ఆదరించిన తరువాత దావీదు గారు స్వేచ్ఛార్పణలు అర్పిస్తున్నాడు. అంత పై వచనంలో ఒక మాట ఉంటుంది, శత్రువులు చేయు కీడు. కీడు, శత్రువులు చేయు కీడు. ఫొనారెస్, హీబ్రూలో ఫొనారెస్ అంటారు కీడు అంటే. దాని నుంచి వచ్చిందే ఫోనోగ్రఫీ. కుర్రోళ్ళకి బాగా తెలుస్తుంది, ముసలోళ్ళకి తెలియదు. కానీ ఫోనోగ్రఫీ నీతి బాహ్యమైనది, అది మనం చూడకూడదు. ఒకవేళ చూసే అలవాటు ఉంటే దాంట్లో నుంచి బయటికి రావటం చాలా కష్టం. తీసుకురావాల్సిన మార్గం ఒకే ఒకటి, అది యేసుక్రీస్తు మార్గమే. ఇక ఆ మార్గం తప్పితే ఇంకొక మార్గం నేను ఫోనోగ్రఫీలో నుంచి బయటకు తేలేదు. దెయ్యమన్న వదిలిపోద్ది కానీ ఇది మాత్రం పోదు, అంత నీతి బాహ్యమైనది. ఈ జిఫీలు దావీదు గారికి అంత నీతి బాహ్యమైన
కార్యం చేశారు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దేన్ని బట్టి? ఆయన నామాన్ని బట్టి, ఆయన అవసరతను బట్టి, ఆ దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి. మూడు ఆయన ఏమై ఉన్నాడో ఆ గొప్పతనాన్ని బట్టి. ఏమై ఉన్నాడు మనం మొదట చెప్పుకున్నాం. దేవా అంటే ఎలోహీం, అడోనాయ్, సృష్టికర్త, సర్వశక్తిమంతుడా, రూపించగలిగిన వాడా, ఆదరించగలిగిన వాడా, నిన్ను బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. నీ నామము బలమైన దుర్గము. మూడవది, నా అవసరతను బట్టి నీ దగ్గరికి వస్తున్నాను. ఈ మూడు మన ప్రార్థనలో ఉండాలి. నిన్నేమో 4 చెప్పారు, ఇవాళేమో ఒక 3 చెప్తున్నారు. ఎన్ని చెప్పేస్తారు పాస్టర్ గారు ప్రార్థన అంటే? ఇవన్నీ ఉండాలమ్మా. అన్నం అన్న తర్వాత ఒట్టన్నం తెల్లన్నం తీసుకొచ్చేసి దాంట్లో నీళ్లు పోసుకుని స్పూన్, ఆహా ఏమి బాగున్నది, దాంట్లో కొద్దిగా ఆవకాయ వేసుకోండి అంటే అప్పుడు అనరు. నీళ్ళతో సరిపెట్టుకుంటాంలే, ఆవకాయ ఎందుకు, దాంట్లో ఉల్లిపాయ అయితే ఇంకా ఉల్లిపాయ కూడానా, పచ్చిమిరపకాయ పెట్టుకుంటే కొద్ది కారం అప్పుడు అడగరు ఇవన్నీ ఎందుకండి అని. ప్రార్థనలో ఇవన్నీ ఈయన్ని ఎక్కడ చేస్తామండి? చేస్తేనే గొర్రెలు కాసుకునేవాడు రాజు అయిపోయాడు. దేవునికి స్తోత్రం. 3 పేటల తాడు తెగదు. ఇవి ఉండాలి, ఈ 3 ఉండాలి. దేవుడు ఏంటో, దేవుని ఔన్నత్యం ఏంటో నీకు తెలియాలి. ఆయన నామము యొక్క విలువేంటో నీకు తెలియాలి. నీ అవసరత ఏంటో నీకు తెలియాలి. అసలు మనం దేనికి ప్రార్థన చేస్తున్నామో మొదలు పెడతాం. ఎక్కడో కేరళ నుంచి ఢిల్లీయో ఎక్కడికి వెళ్ళిపోయే ట్రైన్ లాగా, అది ఎటు వెళ్తుందో కూడా తెలియదు మనకి. మన ప్రార్థన కూడా అలాగే ఉంటుంది. పరలోకం ముందున్న మా తండ్రి మాకు అర్థమవుద్ది, యేసుక్రీస్తు నామం అడుగుతున్నాము తండ్రి అనేది అర్థమవుద్ది అంతే. మిగతాదంతా మనకేమి ఒక్కోసారి అర్థమవుతుంది. అలా కాదు, నువ్వేం చేస్తున్నావో నీ నోటి మాట, నీ హృదయ ధ్యానము ఎవరికి అంగీకారం అవ్వాలి? దేవునికి అంగీకారం అవ్వాలి. స్వేచ్ఛార్పణమైన బలులు అర్పించాలి. శత్రువుల యొక్క కీడు, ఆ నీతి బాహ్యమైన కార్యములను చూసుకునే పని దేవుడిది. తర్వాత యెహోవా ఉత్తమము. ఆయన నామం ఏంటో మనకి తెలిస్తేనండి, యేసు క్రీస్తు అనే మాట, యేసయ్యా అనే మాటే మన ఎముకలకు సత్తు ఇచ్చేస్తుంది. నచ్చితే చప్పట్లు కొట్టు, దేవునికి స్తోత్రం. యేసయ్యా 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 అనుకుంటా ఉండంతే. యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం అనుకుంటే తిరిగంతే. కారుతో వెళ్తున్నావో యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం, అది తిరుగుతూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ నీ నోట మాత్రం ఆ మాట పలుకుతానే ఉండాలి. ఆ యేసు అనే మాట, యేసు అనగా రక్షకుడు. నువ్వు యేసు అన్నప్పుడల్లా ఆయన రక్షకుడు నువ్వు ఉచ్చరిస్తున్నావు. నీకు కావాల్సిన రక్షణ అంతా ఆయన ప్రొవైడ్ చేసేస్తాడు. రక్షణ అంటే ఏంటి? లోకాసు వార్త 1:73 ఉంటుంది. శత్రువుల చేతి నుంచి విడిపించబడి నిర్భయముగా జీవితకాలం అంతయు మనము నివసించినట్లు పరిశుద్ధముగాను నీతిగాను ఉండుటయే రక్షణ. అర్థమైందా? మంత్రం చదివినట్టుందా? ఏమంటే శత్రువుల చేతి నుంచి విడిపిస్తాడు, నిర్భయులుగా ఉంటాము, పరిశుద్ధంగా నీతిగా జీవితాంతం జీవిస్తాం. అంతకంటే ఏం కావాలి? నువ్వు ఆత్మలో వర్ధిల్లుతావు. ఆత్మలో వర్ధిల్తే నీకు కావాల్సినవన్నీ దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్. నువ్వు ఏది నీ మనసులో ఏది అనుకుంటావో, నిజం చెప్తున్నానండి, ఏది అనుకుంటావో ఆ డిష్ ముందు ఉంటుంది అంతే. ఆ రోజు చాలా చీప్గా చెప్తున్నాను. ఒక రోజు చేపల కూర తినాలని అనిపించింది నాకు. ఈవిడ ఎక్కడ పడితే అక్కడికి ఇన్స్పెక్షన్కి వెళ్ళి చేపలు పులుసు భలే పెట్టారు బుజ్జి అని అంటే మా పెద్ద పాస్టర్ గారేమో ఆదివారం చేపలు తెచ్చుకున్నారా, చిన్నోడని నేను చేపలు తిన్న కూరగాయలు, ఇలా ఇంట్లో యుద్ధమైపోతుంది చేపల గురించి, కేవలం చేపల కోసం. ఈ లోపల ఎమ్మానియర్ గారు ఫోన్ చేశారు. సరే ఇద్దరం కలిసాం. ఆయన బ్యాగ్ కట్టు కూర్చున్నాడు కారులో. నేను అనుకున్నాను క్లైవ్ అంకుల్ గారికి అనుకుని, నేను చెప్పేది అబద్ధమా నిజమా, క్లైవ్ అంకుల్ గారు అనుకుని ఇక్కడ రిలయన్స్ మార్ట్ దాకా వచ్చేసాం. అప్పుడు అడిగాడు ఈయన, ఎక్కడికి వెళ్తున్నాం సార్ మనం అని. ఇదేంటండి కూర అంకుల్ గారికి కాదు, మీకే. ఏం కూర? చేపల కూర. మీకు చెప్పాను నేను, చాలా చీప్గా. అసలు ఇది ప్రస్తావించకూడదు కానీ మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి చెప్తున్నాను. నీ మనసులో నువ్వేమనుకుంటావో దాన్ని సహితం దేవుడు నీకు అరేంజ్ చేసి పెడతాడు. కొట్టు, చప్పట్లు కొట్టు, యెహోవా ఈరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆఖరి వచనం చాలా బాగుంటుందండి, చదవండి. ఆపదలన్నిటిలో నుండి. దేవునికి స్తోత్రం. నువ్వు చెప్పగలవా ఆ మాట? ఆపదలన్నిటిలో నుండి దేవుడు దావీదు అంత సునిశ్చితంగా పరిశీలిస్తాడు. 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 25, 26 చదవండి ఒకసారి.
ఆ. సౌలు ఆ. నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు, మాంసం తగ్గించే సన్నబడిపోతున్నావు అని నేను అనుకున్నాను. ఎక్సర్సైజే, మాంసమే అన్నీ అబ్బా నేను చెప్పేస్తాను నాకండి వాళ్ళకి అర్థమయ్యేటట్టు. ఏది మీ ఇద్దరిది ఏది తీసుకోవాలి నేను విని నివాసం చేసి తరమబోయారు. చెప్పేస్తాను, మీరు చెప్పేస్తాను. దావీదు గారు ఎక్కడ ఉన్నారండి? జీఫీల్ దగ్గర మాయోన్ అరణ్యంలో ఉన్నారు. సౌలు గారికి అర్థమైపోయింది, జీఫీల్ వెళ్ళి చెప్పారు మాయోన్ అరణ్యంలో దావీదు ఉన్నాడని. అయితే సౌలు ఏం చేశాడు? సైన్యం వేసుకుని వచ్చేసాడు. దావీదు వెనకాల కూడా ఒక 400 మంది ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అప్పులైపోయిన వాళ్ళు, సమాధానం లేనోళ్ళు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు. ఇలా బ్యాచ్ అంతా. ఎవరి బ్యాచ్? దావీదు గారిది. అక్కడేమో సైనికులు వచ్చేస్తున్నారు తరుముకుంటా. కొండ ఉంది, ఇదిగో ఇదే కొండ. ఏమండి, పృథ్వీ గారి దావీదు మంచి క్యారెక్టర్. నేను సౌల్ని, కొద్దిగా పొడుగున్నాను కదా సౌలు, ఎందుకంటే ఆయన 9 మూరల జానడు కాబట్టి ఆయన మీద నేను పొడిగే కాబట్టి నేను సౌలు రాజుని. ఆయన ఎవరో మీరు అందరూ చెప్తారు, దావీదు అంటే మీ అందరికి ఇష్టం, పృథ్వీ అంటే ఇష్టం కాబట్టి. మేమంటే ఇష్టం కాదు కాబట్టి ఇక చూసారండి అంత అన్యాయము. మొత్తానికి వెళ్తున్నాం. ఆయన అటు నుంచి వెళ్తున్నాడు. ఎవరో? దావీదు గారు. సౌలు ఇటు నుంచి వెళ్తున్నాడు. కలుసుకో అక్కర్లా, ఎవడో మిట్ట మధ్యాహ్నం పుట్టిన సందీప్ లాటోడో లేకపోతే ఏ తిమోతి లాటోడో కొండ అవతల ఏముందో ఆయన తొంగి చూసావు, నీకు ఎవరు కనపడతారు? నాకు కనపడతాడు. పదండ్రా అంటే చాలు, అయిపోయినట్టే దావీదు పని. ఈ లోపల ఒక సైనికుడు పరిగెట్టుకుంటా వస్తున్నాడు దూరం నుంచి. ఏం చెప్పాడు వచ్చి? ఫిలిస్తీన్లు అంటే సౌలు గారికి గుండె జారిపోయి మోకాళ్ళలోకి వచ్చేది. వచ్చేస్తుంది. ఎవరికి? సౌలు ఎవరు ఇప్పుడు? చూసారా ఎంత బాగా చెప్పారు? అంత ఇష్టం నేను అంటే వాళ్ళకి. ఫిలిస్తీన్లు వస్తున్నారు అనేసరికి దావీదును మర్చిపోయాడు అంతే. పదండ్రి వెళ్ళిపోదాం అని. ఎవరు తప్పించారు? అక్కడ చచ్చిపోవాలి దావీదు అసలు యాక్చువల్గా. రేచలమ్మ గారు వింటున్నారా? మనం వెళ్తుంటాం, మన వెనకాల వచ్చే శ్రమలు వస్తూ ఉంటాయి. దేవుడు ఏదో చేస్తాడు మొత్తానికి. నేను చాలాసార్లు చెప్తానండి, పూలు కడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర ఇంత అది దారం ఉంటుంది, దారం. అదే నా చేతికి అప్పచెప్పారనుకో, 2 పూలు కట్టేసరికి మొత్తం అంతా చిక్కు అయిపోద్ది. ఆ చిక్కు తీయటం అనేది మన తరం కాదు, కట్ చేయాలి వాటిని. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మొత్తం వాటన్నిటిని జాగ్రత్తగా తీసి మరలా దానిని ఒక దారపు ఉండగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ సమస్యలు ఎలా ఉన్నా కానీ, నీ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ, సమస్యను పరిష్కరించగలిగిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. అందరూ ఆయన్ని జాని గారినే చూస్తున్నారు తప్ప ఒక్కడు వింటలేదు మాట. సమస్యలు ఎన్ని ఉన్నా వాటన్నిటికీ పరిష్కారము చెయ్యగలిగిన గొప్ప దేవుడు నీ పక్షాన్నే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే దావీదు అంటాడు, ఆపదలన్నిటిలో నుండి తర్వాత నా శత్రువుల గతిని చూచి. దేవునికి స్తోత్రం. ఇది పాత నిబంధన కాబట్టి భలే జరిగింది, శత్రువులకని సంతోషించు. కొత్త నిబంధనకు వచ్చేసరికి శత్రువు ఒకవేళ బాధపడుతున్నా నువ్వు వెళ్ళి ఏమి ఇవ్వాలి? గ్లాసుడు మంచినీళ్ళు అంటే జగ్గుడు మంచినీళ్ళు తీసుకెళ్ళి ఇవ్వాలి. 1 కిలోమీటర్ రా అంటే 2 కిలోమీటర్లు తీసుకెళ్ళాలి. నీకు పోనీ కారు ఎక్కించుకోవాలి, తీసుకెళ్ళాలంటే కారు తీసుకెళ్ళడం కాదు, ఆయనకి కావలసిన అన్ని సమకూర్చి మంచి సమరయుడిలాగా నువ్వు ప్రవర్తించాలి. కానీ ఒకటి మాత్రం నిజం, ఎవరైతే నీకు అపాయం చెయ్యాలని చూస్తున్నారో ఆ శత్రువు యొక్క గతి నీ కన్ను చూస్తుంది. ఆమేన్. అర్థమైతే ఆమేన్ అని చెప్పండి. మన శత్రువు ఎవరున్నారో, మనకు విరోధముగా రూపించబడిన ఆయుధం ఏముందో, మనకి విరోధముగా చేయబడిన ఆలోచన ఏముందో, అది నశించిపోవటం నీ కన్నులారా నువ్వు
చూస్తావు, చూడకుండా ప్రాణం మాత్రం పోదు. ఆమేన్. నువ్వు సంతోషంగా ఎప్పుడు నువ్వు ఆయన్ని నీ సమస్త సర్వంగా ఎంచుకున్నప్పుడు, యెహోవా నాకు ఎలోహీం అడోనాయ్ అనుకున్నప్పుడు, యెహోవా అనే నామం నీకు నిబంధన నామంగా ఉన్నప్పుడు, యేసయ్యే నీ సర్వం అయిపోయినప్పుడు పాట పాడతాం, యేసుక్రీస్తు నా సర్వం నా సమస్తం అని పాడతాం. కానీ ఆచరణలోనికి వచ్చినప్పుడు ఎప్పుడు వస్తుందో తెలుసా? కష్టాలు వచ్చినప్పుడే దేవుడి విలువేంటో తెలుస్తుంది, నువ్వు దేవుడికి దగ్గరగా ఉంటావు. అందుకే కష్టాలు, శ్రమ పొందుట నాకు మేలాయను. నీకు శ్రమ వస్తుందంటే ఒకటి చెప్తున్నానమ్మా, నీకు కష్టాల్లో ఉన్నావంటే ఒకటి జ్ఞాపకం పెట్టుకో, దేవుడు నీ ఎడల వాంఛ కలిగి ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. ఒకవేళ దేవుడికి నువ్వు ఇష్టం లేకపోతే నీకు శ్రమ రాదు. ఆమేన్. కొద్ది కష్టంగా ఉందా? కొంచెం గట్టిగా. శ్రమ వచ్చింది అంటే 10% శ్రమ అనుకో, 90% ఆశీర్వాదం నీకే. దేవునికి స్తోత్రం. శ్రమ పొందాలి నువ్వు. ఆ శ్రమలో ఏమవుతావంటే నువ్వు నలిగిపోతావు, విరిగిపోతావు. విరిగి నలిగిన హృదయం వస్తుంది, తర్వాత దేవునికి ఇష్టమైన దీన మనసు వస్తుంది, సాత్వికం వస్తుంది. అప్పుడు ఆయన చెప్తాడు, నా స్నేహితుడండి తిమోతి, శ్రమ రాకపోతే, పరీక్ష లేకపోతే ప్రమోషన్ లేదు, శ్రమ లేకపోతే ఆశీర్వాదం లేదు. ఆమేన్. ఆపదలన్నిటిలో నుండి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆపదలు ఎన్నొస్తే అన్నిటినీ తప్పించే దేవుడు నీకున్నాడు. నీకేమి గడాంధకారపు లోయైనా, అది ఏదైనా కానీ అంతవరకు నువ్వు పక్కన నడుస్తావేమో, నీకు శ్రమ రాగానే నువ్వు ఆయన చంకలోకి వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కక్కర్లా, నువ్వు ఆ శ్రమను చూస్తుంటావు, దేవుడు తీసుకుని. ఒకవేళ ఈవిడ గారు ఈ బుడదే లిఫ్ట్ దాకా నడిచొస్తుంది, లిఫ్ట్ బాగానే ఎక్కుద్ది, దిగిన తర్వాత వచ్చి భుజం మీద ఆవిడ ఎక్కక్కర్లా, నేనే ఎత్తుకుంటాను. అంతకదా మెళ్ళ మీద ఎక్కించుకుంటాను. మీరందరూ చూసే ఉంటారు. ఎందుకని? ఆవిడ నడిస్తే అలసిపోద్ది, ఎక్కడ పడిపోతే మళ్ళీ ఇబ్బందిని. అరే మధ్యలో వచ్చింది, మధ్యలో వెళ్ళిపోతుంది, ఈ లోపల లేకపోతే నేను వెళ్ళిపోతాను. కానీ పరమ తండ్రి శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు ఈ మధ్యలో నువ్వు వస్తావు, వెళ్ళిపోతావు. నేను ఎలా విడిచిపెడతాడు? నీకు కలిగిన ఆపదలన్నిటిలో నుండి దేవునికి స్తోత్రం. ఎవరు విడిపిస్తారు? విడిపించే విడుదల నాయకుడు మన దేవుడు. ఆ దేవుడే చెప్తాడు హెబ్రీ పత్రిక 13:5, నేను నిన్ను విడువను ఎడబాయను, నేను నీకు సహాయకుడను. మన హెల్పర్ అంటాడు ఇంగ్లీష్ బైబిల్లో. చూడమ్మ, ఇంగ్లీష్ బైబిల్ తెచ్చారా? హీబ్రూస్ 13:5 వర్స్. ఇంగ్లీష్ వచ్చేస్తుంది నాకు కూడా తొందరగా. విడిచిపెట్టను అని అదా చూడు ఉంటుంది. ఎవడికి ఇంగ్లీష్ రాదని నీ ఉద్దేశం? చదివేశారు, చెప్పండి ఏ గారు. అది బహిరంగంగా చెప్తున్నాను దాంట్లో ఉంది, కాన్ఫిడెంట్గా నమ్మకంగా చెప్తున్నాను దీంట్లో ఉంది. అందుకే ఇంగ్లీష్ భాషలో వెతుక్కుంటే బోల్డ్ అర్థాలు వచ్చేస్తాయి. ఏదేమైనా ఆయన నాకు సహాయకుడు. ఎవరికి సహాయకుడు? ఇప్పుడు సేనమ్మ కష్టాల్లో ఉంది, సేనమ్మకు సహాయకుడు ఎవరు? దేవుడే. డాక్టర్ వేణు గారు ఎవరో తెలుసా? డాక్టర్ వేణు అంటే ఎవరు? మీ అన్నయ్య, వాళ్ళ పెదనాన్న. చెయ్యి వెళ్ళిపోయాడు విహారయాత్ర కంటే. మొన్న ఆవిడేదో ప్రార్థన చేసేసారు రేచలమ్మ గారు. మొత్తానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తీసుకొచ్చేవాడు ఎవడు? దేవుడే. దేవా నువ్వు తీసుకొచ్చావు అని నమ్మి స్తోత్రం చెప్పగలిగితే గుమ్మం దగ్గర ఉంటాడు ఆయన బయటట్టుకుని. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆపదలన్నిటి నుంచి కాపాడే దేవునికి స్తోత్రం చెల్లిస్తూ అందరం నిలబడదాం.